అంటే గ్యాస్ రిజర్వ్స్, ఏది ఆయిల్ రిజర్వ్స్ పెంచుకోవాలంటే మీకు అండర్ గ్రౌండ్ ఇవి కావాలి మీకు. ఇప్పుడు ఉన్నది ఒకటి విశాఖపట్నంలోనే, ఆ విశాఖపట్నంలో ఉన్నది కాస్త 15 రోజులకు పనికొస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలు ఏది అమెరికాకి అయితే రిజర్వ్స్ పెంచుకోకలేదు, వాళ్ళకి ఉన్నాయి. చైనా రష్యాకి అక్కర్లేదు. పెద్ద దేశం ఏదంటే చైనాకి పెద్ద ఏది కొన్ని ఏడాది 2 ఏళ్ళకి సరిపోయేంత గ్యాస్ రిజర్వ్స్ లేవు. 2 నెలలకే సరిపోయిన గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. గ్యాస్ రిజర్వ్స్ పెంచుకోవాలనేది చాలా ఖరీదైన, చాలా డబ్బుతో కూడుకున్న పరిస్థితి. అండర్ గ్రౌండ్ తవ్వుకోవాలి, దీంట్లో గ్యాస్ కొనుక్కోవాలి, యూజ్ చేయకుండా అది ఉంచుకోవాలి. బట్ ఇప్పుడు మనకి సంక్షోభం ఎందుకు వచ్చిందంటే మెయిన్ గా రష్యా నుంచి ఏమైనా శాంక్షన్స్ పెట్టారు, మళ్ళీ ట్రంప్కి ఏమొచ్చిందో మళ్ళీ శాంక్షన్స్ ఇచ్చారు, మీరు కొనుక్కుంటున్నారు. ఇది ఇరాన్ నుంచి పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏమిటంటే, ఇండియా అంటే మొత్తం డైవర్సిఫై చేసింది. 41 దేశాల నుంచి ఇండియా కొంటున్నది. ఇది ఆఫ్రికా నుంచి, నైజీరియా ఉంది, ఇట్స్ మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్. అలాగే సౌత్ అమెరికాలో మేజర్ ఆయిల్ ప్రొడ్యూసర్. అమెరికా నుంచి కొంటున్నాం, మనం రష్యా నుంచి కొంటున్నాం. ఇలా చితక దేశాల నుంచి అంతా కొంటే ఇప్పుడు మనకి సరిపోతున్నది. బట్ స్టిల్ ఇరాన్ తో మనకి అడ్వాంటేజ్ ఏమిటంటే అన్నిటికన్నా నియరెస్ట్ అండ్ చీపెస్ట్, నియరెస్ట్, దాని తర్వాత ఈజీ. దాని తర్వాత ఈ గోల్డ్, ఇవన్నీ మనకి ఏమిటంటే ఈ గోల్డ్ ఏంటి, ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇది లాల్ బహదూర్ శాస్త్రి అయితే ఆయన ఇది 65 వార్ తర్వాత ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడండి, రోజుకి ఒక భోజనం మానేసిండు అన్నాడు, మిస్ అ మీల్ ఏ డే అని అన్నాడు. సో అది మనం చాలా మంది సాక్రిఫైస్ చేసాం. నిజంగా నాయకుల మాటలకి ఆ రోజుల్లో అంత విలువ ఉండేది, సమాజాన్ని దానికి పెడ విమర్శలు ఉండేవి కాదు, సమాజం కూడా సరిగ్గా అర్థం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. పరిస్థితి ఏముండేది, ఇండియా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది అంటే ఆ రోజుల్లోని మనం అమెరికా దగ్గర PL-480 వీట్ కొనుక్కోవాల్సి వచ్చింది. అంటే PL-480తో యాక్చువల్లీ అమెరికా దగ్గర చిప్ప పట్టుకుని భిక్షాందేహి అన్నట్టుగా మనం తీసుకున్నాం. లాల్ బహదూర్ శాస్త్రి చేయడంలో తప్పలేదు, ఇది అలాగా. బట్ ఇప్పుడు కూడా ఏమిటంటే గవర్నమెంట్ కి చాలా గోల్డ్ ఖరీదులు ఎట్లా పెరిగిపోతున్నాయంటే, గోల్డ్ ఇది కొనుగోలు ఎంత పెరిగిపోతున్నాయంటే అసలు 800 టన్నులు ఇది ఏడాదికి గోల్డ్ కన్సంప్షన్ ఇన్ ఇండియా. కానీ కాదు సార్, గత సంవత్సర కాలంగా నగేష్ కుమార్ గారు మీరు గమనిస్తే ఆల్మోస్ట్ 200% పెరిగిన రేట్లు. సాధారణ ప్రజలు కొనే పరిస్థితి అయితే నాకు తెలిసి చుక్కల్లో ఉన్నాయి రేట్లు సార్. మీరు చూస్తూనే ఉంటారు, 1,60,000 తులం బంగారు 10 గ్రాములు ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. సాధారణ ప్రజలు కొనే ఇది ఉందంటారా? అంటే RBI భారీగా కొంటుంది, ఆ కారణంగా ధరలు పెరిగినాయని ఎప్పటి నుంచో ప్రచారం నడుస్తుంది కదా. అంటే ఇప్పుడు గోల్డ్ ధరలు, ఇప్పుడు గవర్నమెంట్ కి 2 బాధ్యతలు లేవండి మీరు చెప్పిన మాట. గవర్నమెంట్ ఏంటంటే మార్కెట్ ని పైకి కిందకి చేయడం బాధ్యత గవర్నమెంట్ కి లేదు. మార్కెట్ విల్ గో అప్ అండ్ డౌన్ అకార్డింగ్ టు ద మార్కెట్ ఫోర్స్. దీనివల్ల మార్కెట్ పైకి వెళ్ళిపోయింది, మార్కెట్ మొత్తం పడిపోయింది అంటే గవర్నమెంట్ చేతిలో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ వార్ లో క్రూడ్ ఆయిల్ పెరిగిపోతే రోజుకి 10 లక్షల కోట్లు మార్కెట్ డౌన్ అయిపోతున్నాయి, టోటల్ కంబైన్డ్ ఎఫెక్ట్. అట్లాగే మార్కెట్ లేపాలంటే ట్రంప్ చేస్తాడు అక్కడ. ట్రంప్ ని మార్కెట్ పైకి కిందకి చేస్తాడు, బికాజ్ ఈజ్ అ మార్కెట్ ప్లేయర్ పర్సనలీ. సో మనకి ఆ బాధ్యత లేదు. దాని తర్వాత ఏంటంటే లాస్ట్ ఇయర్ ఈ కొంచెం ఇప్పుడు గోల్డ్ కొనుగోలు తగ్గాయి, ఇంకా తగ్గుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ మొన్న కొన్ని రోజుల కిందట గోల్డ్ దాని మీద ఐ థింక్ కస్టమ్స్ డ్యూటీ కూడా 6% నుంచి మోడీ ప్రధాని గారి ప్రకటన తర్వాత 15% 2.5 times పెంచారు సార్. అయితే దీంట్లో ఏమిటంటే ఈ జ్యువెలరీ ఇండస్ట్రీ దెబ్బతింటుంది. కానీ ఒకటండి, ఇక్కడ మీరు చూడండి, మన గోల్డ్ ఇంపోర్ట్స్ వల్ల మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా ఖర్చు బాగా ఖరీదు అవుతున్నది. కానీ ఇంకోటి, ఆన్ ద అదర్ హ్యాండ్ ఇండియా మేజర్ ఎక్స్పోర్ట్స్ లో గోల్డ్ అండ్ జ్యువెలరీ ఉంది. గోల్డ్ అండ్ జ్యువెలరీ అనేది చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ ఉంది. మన అన్ని దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తాం. బెస్ట్ ఆర్టికల్స్, బెస్ట్ క్రాఫ్ట్స్మెన్ ఉన్నాం. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. మనతో బూర్ నర్సయ్య గౌడ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నర్సయ్య గౌడ్ గారు నమస్కారం.
నమస్తే, బాగున్నారా? యా బాగున్నాను సార్, చాలా కాలం తర్వాత నాగేష్, సంతోషం. అవునవును. నరసింహగౌడ్ గారు, మామూలుగా ఈ వ్యాఖ్యలన్నీ నిజంగా దేశానికి అవసరమని ప్రధాని చేసిన సూచనలు అనుకోండి, జాగ్రత్తలు అనుకోండి,